హాయ్ అండి, బాగున్నారా మీరు? మేము బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? ఇవాళ నా 3 రకాల కూరగాయలతో కూర చేస్తున్నానండి. అది ఎలాగనో మీకు చూపిస్తాను. ఏం లేదండి, కూరగాయలు ఎక్కువగా తెచ్చాడు. అన్నీ ఒకసారి చేస్తే కూర మిగిలిపోతుందని, కూరకి ఎట్టు అయిపోతుందని అవి రెండు తీసాను. అవి అన్నీ కలిపి కూరకు చేయబోతున్నానండి. ఒకసారి చూపిస్తాను, చూడండి. కూర మిగిలితే అన్నం కూర తినట్లేదు, అందుకని అవి రెండు తీసానండి. 4 కలిపి కూర చేయబోతున్నాను. కూర చూద్దరు కానీ అన్నీ వేసి వండుకుంటే 3 రకాల కూర కూడా బాగా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వండి చూడండి. చిక్కుడుకాయలు, వీటి పేరు రావండి, లాగు మిరగాయ, బీరకాయ 3 కలిపి కూర చేయబోతున్నానండి. పొయ్యి ముట్టిస్తున్నానండి. గిన్నె కంటే ఏడెక్కినాక నూనె వేయాలండి. ఏడెక్కిందండి, నూనె వేస్తున్నా. చెంచాల నూనె అండి. నూనె ఏడెక్కిందండి, తాలింపు గింజలు వేస్తున్నా. మెంతులు అన్నీ కలిపి పెట్టుకున్నా. తాలింపు గింజలు అండి వేగినాక బాగా ఉల్లిపాయలు వేసుకుందామండి. వేగినాయండి, ఇవి తిరగమాత గింజలు. ఉల్లిపాయలు వేస్తున్నాము. ఉల్లిపాయలు వేసినాక కలబెట్టి పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి. బాగా వేగాలండి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. బాగా వేగినాక కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు కరివేపాకు వేద్దామండి. పచ్చిమిరకాయలు, పెద్ద ఉల్లిపాయలు త్వరగా వేగినాయండి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాము. వేసుకొని బాగా కలబెడదామండి. వేగినవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా తేగాలండి, బాగా దోరగా. చూడండి ఎట్ట వేగినాయి. వేగినాక ఇవి చిక్కుడుకాయలండి. 3 రకాలు అన్నా కదా, ఈ చిక్కుడుకాయలు వేస్తున్నానండి. చిక్కుడుకాయలు వేసినాక బాగా కలిసి, ఈ మిరగాయలండి లావు, వాటి పేరు నాకు రాదు, క్యాల్సియం అంటారు. అవి వాటి తర్వాత బీరకాయ అండి. ఉప్పు వేస్తున్నానండి. ఒక చెంచా సాల్ట్ వేసి కొద్దిగా వేస్తున్నానండి. వేసినాక బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు ఉప్పు, పసుపు అన్నీ ఇట్లా బాగా కలుపుకుంటే ఉప్పు అవి బాగా పడతాయి ముక్కలకి. ఇవి బాగా ఉడికినాక మగ్గినాక ఒకలా టమాటాలు వేసుకుందామండి. అవి కట్ చేసుకొని ఇప్పుడైతే మూత పెడదాం, మగ్గిద్ది. సరుకులు చూద్దామండి, మూత తీసి. కూర తీరిగిన్నెలో చేస్తున్నామండి కూర. మగ్గిందండి, కొద్దిసేపు నుంచి టమాటాలు వేద్దాము అండి. ఇవి మగ్గినాయండి. వేసి కలుపుకుందామండి. టమాటా
టమాటాలు కూడా వేస్తే బాగా ఉడికిద్ది. కొద్దిసేపు ఉడికినాక బాగా మగ్గినాక అప్పుడు కారం వేసుకుందామండి. కారం మసాలా మూత పెట్టుకుందామండి. కారం వేద్దామండి, మగ్గి ఉంటుంది కూర. మగ్గిందండి, కారం వేద్దాము. కొన్ని చెంచాలు, ఇది చిన్న చెంచాలండి, కొన్ని చెంచాలు కారం వేసినాక ఒకసారి కలబెట్టుకుందామండి. ఒక చెంచా జీలకర్ర పొడి అండి, ఒక చెంచా మెంతి పొడి అండి, ఒక చెంచా అవిసె గింజల పొడి అండి. హెల్త్కి మంచిదని వేయించి పొడి చేసి పెట్టుకొని వేసుకుంటుంటామండి కూరలో. మీరు కూడా ఆ పని చేయండి. బాగా వేయించి పొడి చేసి ఒక డబ్బాకు పెట్టుకొని కూరల్లో రోజు కొద్దిగా వేసుకుంటా ఉంటే బాగుంటుంది. మనిషికి బాగా బలం కూడా అండి. ఒక చెంచా ధనియాల పొడి అండి, అంతేను. వేసి అన్నీ కలుపుకున్నాం ఒకసారి. ఒక 5 నిమిషాలకు ఉడికిపోతుంది కూర. ఒకసారి మూత తీసి చూద్దామండి కూర ఉడికిందేమో. ఉడికిందండి, బాగా మగ్గిపోయింది కూర. చూడండి, నీళ్ళు కూడా పనికిరావు. ఆ టమాటా నీళ్ళతోటి అన్నంతో ఉడికిపోయింది. నీళ్ళు కూడా వేసుకునే పని లేదండి, బాగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుందామండి, ఆకారం అయిపోయింది. కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకున్నాము. చూడండి కూర ఎట్ట ఉడికిపోయింది, బాగా మగ్గిపోయింది. ఒక గంట వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా నీళ్ళు వేసుకునే పని ఉండదు, నీళ్ళు వేసుకున్నా రుచి ఉండదు పెద్దగా. ఇంకా నీళ్ళు వేయట్లేదు. ఉడికిపోయింది, మగ్గిపోయింది. అయిపోయిందండి. ఇంకా గ్యాస్ కట్టేస్తాము. కూర అయితే బాగుందండి, చేసుకోండి. బాగా చేసుకొని తినండి. చెప్పటం అయితే నాకైతే తెలవదు సరిగా. అదే పక్కన పెళ్ళి అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అది నాకు నోరు తిరగట్లేదండి. పక్కన బిల్ అయితే కొట్టి మా అబ్బాయి చెప్పింది అయితే అది చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చేసుకోండి.